హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRP కంటెంట్లోకి వెళ్ళిపోతాం. రాలో బెస్ట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు. గెట్ రెడీ ఫర్ వార్. ఏమన్నా టీజర్ కట్ట మనల్ని కూడా చాలా బెటర్ అవుతున్నారు. టీజర్ కట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. టీజర్ని నేను ఫస్ట్ హిందీలో చూశాను. రీజన్ ఏంటి అంటే మన ఎన్టీఆర్ గారు హిందీలో కూడా డబ్బింగ్ చెప్పారు అండ్ ఆ లాంగ్వేజ్ని కూడా ఓన్ చేసుకుని అక్కడ వాళ్ళలాగానే ఆయన మాట్లాడతారు. సో వార్ టు హిందీ మూవీ కాబట్టి ఫస్ట్ అక్కడ చూశాను. పర్ఫెక్ట్ సింక్, హిందీ యాక్టర్ మాట్లాడినట్లుగానే ఉంది. అండ్ తర్వాత మన లాంగ్వేజ్లో చూశాను. టీజర్ సావదొబ్బి చెవులు మూసారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. స్పై వరల్డ్లోకి మనం ఎన్టీఆర్ గారిని పరిచయం చేస్తూ మ్యాక్స్ ఆయన్ని ఎక్కువగా ఈ టీజర్లో ఉండేలాగా చేశారు. స్టోరీ ఏం పెద్దగా రివీల్ చేయలేదు. సింగిల్ పాయింట్ ఎజెండా, ఇండియాస్ బెస్ట్ రా ఏజెంట్ అయిన కబీర్ మీద రివెంజ్. సో రికార్డ్ చేసిన టైం వచ్చేసి 12:30 PM అయింది. యూట్యూబ్లో ఏదో గ్లిచ్ ఉందనుకుంటా. నాకైతే లెస్ దెన్ 5,000 వ్యూసే కనిపిస్తున్నాయి, బట్ లైక్స్ మాత్రం అప్డేట్ అయ్యాయి. సో చూద్దాం ఎప్పటికి అప్డేట్ అవుతుందో. సో టీజర్ గురించి ఇంకా మాట్లాడుకుంటే ఆ విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి అంటారుగా, అలాగే ఉన్నాయి. బట్ మన ఇండియన్ స్టైల్లో విజువల్స్ అయితే రిచ్గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. డెఫినెట్లీ బ్యాడ్ విజువల్స్ అయితే కాదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతం. చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. బీజిఎం అయితే బాగుంది. ప్రీతం గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. యాక్షన్కి తగ్గట్లుగా ఆ బీజిఎంతో పాటు మనకి టీజర్ స్టార్టింగ్లో ఒక ఫ్లూట్ లాగా ఒక బీజిఎం వచ్చింది. అది మూవీలో ఎమోషనల్ కంటెంట్ని రిప్రజెంట్ చేయడానికి పెడతారు. ఆ బీజిఎం కూడా చాలా బాగుంది. సో మూవీలో కేవలం ఇప్పుడు మనకు కనిపిస్తున్న యాక్షన్ ఎలివేటెడ్ బీజిఎం అండ్ సీన్సే కాకుండా కోర్ మూవీలో ఎమోషనల్ టచ్, అది కూడా హార్ట్ కి టచ్ అయ్యేలాగా ఒక బీజిఎం ని డిజైన్ చేసి మనకు శాంపుల్ గా వదిలేరు టీం. సో అది మూవీలో ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. సో మూవీ స్క్రీన్ ప్లే బై శ్రీధర్ రాఘవన్ గారు అండ్ డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ గారు. బ్రహ్మాస్త్ర తర్వాత నా వార్ 2తో మన ముందుకు ఈ మూవీని తీసుకొస్తున్నారు. సో మూవీలో ఎన్టీఆర్ గారు కబీర్ గురించి మాట్లాడుతుంటే హృతిక్ రోషన్ గారి ఆ ఎలివేషన్స్ ఎక్స్ట్రాడినరీ. అండ్ టీజర్ మధ్యలో కొన్ని ఎలివేషన్ షాట్స్ వస్తాయి. ఆ ఐస్ షాట్స్, ట్రైసెప్స్ అండ్ ఆ వోల్ఫ్ అంటే తోడేలతో అలా నడుచుకుంటూ కబీర్ వస్తున్నాడు. ఏమన్నా షాట్ అది కూడా రగ్గడ్ బియర్డ్ లుక్ లో హృతిక్ రోషన్ గారు కనిపిస్తున్నారు. థియేటర్లో మామూలుగా ఉండదు అలాంటి షాట్స్ పడ్డప్పుడు. సో హృతిక్ రోషన్ గారికి చాలా యాక్షన్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి అండ్ అందులోనూ కటానాతో ఫైట్స్ కూడా ఉన్నాయి. మూవీలో ఖచ్చితంగా అవి హైలైట్స్ అవుతాయి. సో ఇక మన ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆ డైలాగ్ డెలివరీ హిందీ, తెలుగు, తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ లో ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. వెరీ పవర్ఫుల్ వాయిస్, చాలా పవర్ఫుల్ గా చెప్తున్నారు. పైగా ఓన్ వాయిసేగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆ వాయిస్ విన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. అఫ్ కోర్స్ ఎంత కాదన్నా హృతిక్ రోషన్ గారు వార్ మూవీస్ లో హీరో, వార్ 2 టీజర్ లో కూడా ప్రొటాగనిస్ట్ గానే క్లియర్ గా హైలైట్ చేసి చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయనే ఈ మూవీస్ లో ప్రొటాగనిస్ట్ అంటే హీరో. అండ్ వార్ 2లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ షేడ్ లో చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అని క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో మూవీ ఎండ్ లో లేదు ఎన్టీఆర్ గారు కూడా రా ఏజెంట్ అని చూపిస్తారా, లేదు తనే ఈ మూవీలో ఫుల్ అండ్ ఫైనల్ లెంత్ లో విలన్ అని చెప్తారో ఐడియా లేదు. డిస్కషన్ చేయడం కూడా అనవసరం, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. సో నా డౌట్ ఏంటంటే హిందీ కాబట్టి హృతిక్ రోషన్ గారు యాక్షన్ వైజ్, యాక్టింగ్ వైజ్, డైలాగ్స్ అంటే వాయిస్ ఓవర్ వైజ్ స్ట్రాంగ్ గా ఉంటారు, అది ఆబ్వియస్. అండ్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ స్ట్రాంగ్ గానే ఈ టీజర్ లో చూపిస్తున్నారు. సో మెయిన్లీ వాయిస్ ఓవర్ విషయానికి వస్తే హిందీ కాబట్టి, మదర్ టంగ్ కాబట్టి హృతిక్ రోషన్ గారు చెల్లరైపోతారు. అండ్ మన ఎన్టీఆర్ గారు కూడా అస్సలు తగ్గేది లేని ఆయన ఓన్ లాంగ్వేజ్ లాగా ఈ హిందీ లాంగ్వేజ్ లోనే ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వగలరు. అండ్ అఫ్ కోర్స్ ఈ టీజర్ లో కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ తమిళ విషయానికి వస్తే అక్కడ కూడా మన ఎన్టీఆర్ గారు తన వాయిస్ ఓవర్ ఇచ్చారు, విచ్ ఇస్ పర్ఫెక్ట్. అది కూడా చాలా బాగా కుదిరింది. బట్ హృతిక్ రోషన్ గారికి తమిళ్లో వేరే ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చేపిస్తారు. అండ్ అలాగే తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారు తన డిక్షన్ తో చింపాతులు పడేస్తారు. అండ్ ఇక్కడ కూడా హృతిక్ రోషన్ గారికి ఎవరో ఒక ఫేమస్ ఆర్టిస్ట్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తారు. బట్ తెలుగు, తమిళ్లో వాయిస్ ఓవర్ విషయంలో కేర్ తీసుకోకపోతే ఎన్టీఆర్ గారు యాంటాగనిస్ట్ అయినా హృతిక్ రోషన్ గారికి వాయిస్ ఓవర్ ఇస్తున్న ఆర్టిస్ట్ వాయిస్ ని అమాంతంగా నవలి అవతల పడేస్తారు. సో దాని గురించి డైరెక్టర్ గారు ఎలా కేర్ తీసుకున్నారో చూడాలి. ఎందుకంటే మనకి టీజర్ లో హృతిక్ రోషన్ గారి వాయిస్ అస్సలు వినిపించలేదు. అఫ్ కోర్స్ లేదు కాబట్టి వినిపించలేదు. బట్ ఇన్ కేస్ మీరు ఎంత పెద్ద ఆర్టిస్ట్ ని హైర్ చేసుకున్నా ఒరిజినల్ హిందీలో హృతిక్ రోషన్ గారు చేసినట్లుగా ఆ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ వేరే లాంగ్వేజెస్ లో చేయలేడు. ఎందుకంటే ఎప్పటికైనా ఒరిజినల్ అవుతుంది. సో ఆ విషయంలో మన ఎన్టీఆర్ గారికి ఒక బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ తన యాక్ట్ చేస్తూ తన వాయిస్ ఓవర్ తోనే ఎమోషన్స్ ని మనకు చూపిస్తారు. దెన్ అది మిగతా లాంగ్వేజెస్ లో ఒక ప్లస్ గా మారుతుంది అండ్ మిగతా లాంగ్వేజెస్ లో డామినేట్ చేస్తుంది. అండ్ లుక్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి లీన్ బాడీతో ఒక హడావుడి కాకుండా లైట్ గా బేడ్ తో చాలా బాగున్నారు. అండ్ ఈ హాస్పిటల్ సీన్ లో ఎమోషనల్ గా ఈ సీన్స్ లో యాంగర్ ని చూపిస్తున్న సీన్ ని ఈ టీజర్ లో ఇంక్లూడ్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ గ్రెనేడ్ విసిరేసే సీన్స్ లో ఆ లుక్ అయితే అదురుపాటుగా ఉన్నాయి. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. మూవీలో హృతిక్ రోషన్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అరుస్తారో అదే విధంగా ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అంతే లెవెల్లో అరుస్తారు. అండ్ మూవీలో రెండు సార్లు సెలబ్రేషన్స్ అరుపులు అరుస్తూ గోల చేస్తారు. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఈసారి
గెస్ట్ అపీరెన్స్ గా కాదు ఫుల్ లెంత్ లో కనిపించబోతున్నారు. అది కూడా ఒకరితో ఒకరు విభిన్నమైన ఫైట్ సీక్వెన్స్ ఉన్న మూవీ కాబట్టి. సో ఆ మంచు ప్రాంతంలో ఆ ఐస్ కేవ్స్ లోని ఫైట్ లో ఎన్టీఆర్ గారు లీన్ ఫిజిక్ తో సాలిడ్ గా ఉన్నారు. సో ఇద్దరు దారుణంగా కొట్టుకుంటున్నారు. సో ఈసారి జులై ఎండ్ లో వచ్చే ఆ ట్రైలర్ కట్ లో ఇంకా ఏం చూపిస్తారో చూడాలి. అండ్ మూవీలో ఇంకేం చూపిస్తారు అనేది. సో టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఎప్పుడు ఇదేగా ఉండేది అనుకుంటే యా మేబీ ఉండొచ్చు, బట్ దిస్ మూవీ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ ఒకే స్క్రీన్ మీద కనబడి ఆపోజిట్ లో ఫైట్ చేసుకుంటున్నారు. అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఇదే ఫస్ట్ టైం రెండు బిగ్గెస్ట్ స్టార్స్ ఫుల్ లెంత్ లో ఆపోజిట్ గా యాక్ట్ చేయడం, అది కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరోస్. మన తెలుగులో ఇలాంటి కాంబినేషన్స్ చాలానే జరిగాయి, కానీ ఇప్పుడు కాదు, ఓల్డెన్ డేస్ లో. లైక్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు శోభన్ బాబు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు మన మెగాస్టార్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణరాజ్ గారు. సో అలా చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ అప్పట్లో యాక్ట్ చేసేవారు. సో అలాంటి కాంబినేషన్స్ చూడడానికి మన జనాలు ఎగబడి చూసేవారు. ఫర్ సపోజ్ మన చిరంజీవి గారు మన బాలకృష్ణ గారు కలిసి ఒక మూవీ చేస్తున్నారు అంటే స్టోరీ గురించి ఎవరు ఫస్ట్ పట్టించుకోరు. వాళ్ళు స్క్రీన్ పైన ఎలా కనిపిస్తారు అనేది చూస్తారు. తర్వాత స్టోరీ బాగలేకపోతే రొటీన్ అయితే స్టోరీ ఇంకా బాగా రాయాల్సింది అంటారు. కానీ ఆ కాంబినేషన్స్ ఎలా సెట్ చేశారు, స్క్రీన్ మీద ఎలా చూపించారు అనేది చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ వెళ్తారు. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇది హృతిక్ రోషన్ గారి మూవీలో ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. ఇట్స్ ఏ కంప్లీట్ హిందీ మూవీ. మన ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు అన్న క్యూరియాసిటీతో ఆల్ ఓవర్ వరల్డ్ మన ఇండియన్స్ చాలా మంది వెళ్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారిని హృతిక్ రోషన్ గారిని కలిపి ఎలా చూపించారు అనేది కూడా చూడడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే అబ్రాడ్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కూడా ఆ మూవీకి వెళ్ళి చూస్తారు. సో మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొద్దిగా బాగుంది అనుకుంటే దెన్ స్కై ఇస్ ద లిమిట్. హోపింగ్ ఫర్ దట్ సక్సెస్. విషింగ్ మన నందమూరి తారక రామారావు గారు ఏ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమావా అండ్ షేర్ కూడా చేయమావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.